హై ఫ్రెండ్స్, నా పేరు సైబాబ్ అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క యూజ్ మీ ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. ఈ యొక్క యూజ్ మీ ద్వారా మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు, దాని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం టోటల్గా ఈ రోజు పిన్ టు పిన్ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క యూజ్ మీ వచ్చేసి మనము డిజిటల్లో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఫ్రెండ్స్. దాని గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క యూజ్ మీ వచ్చేసి దీని యొక్క హ్యాష్ ట్యాగ్ యూజ్ కరేగా ఇండియా, ఇండియా ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. నెక్స్ట్ జనరేషన్ ఒక పాజిటివ్ సోషల్ ప్లాట్ఫామ్ అండి. దీన్ని మనం ప్లే స్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వారి యొక్క రెఫరల్ కోడ్ ద్వారా మీరు ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం రెఫరల్ ద్వారా ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం. ఈ రోజు దాని గురించి చూసినట్టయితే ఈ యొక్క కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ అండి, ఆర్ఓసి, ట్యాన్, పాన్, జిఎస్టి, ఉద్యమ సర్టిఫికేట్, స్టార్ట్అప్ ఇండియా సర్టిఫికేట్, ఇవన్నీ కూడా లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నటువంటి కంపెనీలు అండి. కంపెనీ దీంట్లో మనం చూసినట్టయితే ఈ యొక్క భారతదేశంలో ఏ పని చేసినా కూడా లీగల్ గా ఉండాలి. కాబట్టి కంపెనీ కూడా అన్ని విధాల లీగల్ గా డాక్యుమెంట్స్ ఉన్నటువంటి కంపెనీ ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క కంపెనీని ఎవరు స్థాపించారు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏంటి అని మనం చూసినట్టయితే కంపెనీ యొక్క ఫౌండర్ అండ్ సిఇఓ రవి ప్రతాప్ సింగ్ గారు అండి. 24/7 ఈ యొక్క కంపెనీ గురించి పాటుపడుతూ ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది ఆలోచన చాలా ఎక్కువ ఈ యొక్క ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే కంపెనీ యొక్క విజన్ తోని స్టార్ట్ చేసినటువంటి కంపెనీ అండి. దాని గురించి ఇప్పుడు మనం టోటల్ గా పిన్ టు పిన్ తెలుసుకుందాం. కంపెనీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శాంతారాం దత్తాత్రేయ గడ్కే గారు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అండి కుల్దీప్ పటేల్ గారు. అదేవిధంగా ఈ యొక్క భారతదేశంలో ఇంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది, దీనికి కారణం ఎవరు అని చూసినట్టయితే సచిన్ సూర్యవంశీ అండి, బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్ సచిన్ సూర్యవంశీ గారు ఈ యొక్క కంపెనీ యొక్క మార్కెటింగ్ హెడ్. ఇతను నాకు పర్సనల్ గా 7 to 8 years పరిచయం ఉన్నారు. ఎందుకంటే మేము గతంలో వేరే దాంట్లో కూడా చేసాం కాబట్టి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క కంపెనీకి ఈ యొక్క నలుగురు ఒక పిల్లర్ లాంటి వాళ్ళండి. ఈ యొక్క నలుగురు పైన ఈ యొక్క కంపెనీ నడుస్తుంది. దీనికి సంబంధించి వీళ్ళ యొక్క విజన్ ఏంటి, అసలు ఈ యొక్క కంపెనీకి ఎందుకు స్థాపించారు, ఈ యొక్క డీటెయిల్స్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్. కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని చూసినట్టయితే ఒక సోషల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో గూగుల్ పే, ఫోన్ పే అది కాకుండా మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అది, దాంతో పాటు ఇక్కడ మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా కూడా అన్ని విధాలుగా యూజ్ మీ అనేది ఒక కోర్ ఫీచర్స్ చాలా ఉన్నాయండి. ఇవన్నీ రావాలి, ఇవన్నీ తీసుకురావాలి అంటే ఒక సోషల్ మీడియాలో ఒక నమ్మకాన్ని కలిగించాలి, ఒక పాజిటివ్ కమ్యూనిటీని సృష్టించాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రతిదీ కూడా ఆధార్ వెరిఫికేషన్, పాన్ వెరిఫికేషన్ తోనే ఇక్కడ చేయడం జరుగుతుందండి. అది ఎందుకు అని మనం చూసినట్టయితే ఎవరేమైతే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక ఫేస్బుక్ తీసుకున్నట్టయితే అక్కడ ఎవరైనా సరే అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ ఎవరైనా సరే ఆ యొక్క ఎవరితోనైనా చాట్ చేయొచ్చు. ఎవరు కూడా ఎలాంటి పోస్ట్ అయినా పెట్టొచ్చు అక్కడ. కానీ దీనికి డిఫరెంట్ ఏంటి అంటే అక్కడి మనం ఎన్ని రోజులు వాడినా కూడా ఒక కస్టమర్ గా మాత్రమే ఉంటున్నాము. కానీ ఇక్కడ అది కాదండి. అక్కడ మనం పోస్ట్ పెట్టినా కూడా మనకి ఇన్కమ్ రాదు. ఇక్కడ మనము కంపల్సరీగా వెరిఫికేషన్ చేసుకునే వస్తాము. దాంతో పాటు మనం పెట్టే పోస్ట్ ప్రతి పోస్ట్ కూడా ఒక వెరిఫై అవుతుంది. అయిన తర్వాతనే అది అప్రూవల్ అవుతుంది, లేకపోతే అప్రూవల్ కాదు. దాంతో పాటు మనం పెట్టిన పోస్ట్ ప్రతి పోస్ట్ కూడా మనకి ఇక్కడ ఇన్కమ్, లైక్స్ కానీ కామెంట్ పైన మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. దాంతో పాటు మీరు చూసినట్టయితే ఈ యొక్క సోషల్ మీడియాలో ఏదైతే ఉందో మనం లైక్ అండ్ కామెంట్ పైన ఇన్కమ్ అనేది ఎక్కడ కూడా లేదు. దీని ద్వారా మనం తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా ఒక పాజిటివ్ కమ్యూనిటీ సృష్టించాలి, భావి తరాలకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి అనేది కంపెనీకి ఉద్దేశం అండి. అదే విధంగా ఒక సోషల్ మీడియాలో మనం లైక్స్ అండ్ కామెంట్ చేయడం ద్వారా మనకి ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది, ఒక నెట్వర్క్ ను మనం ఏ విధంగా పాజిటివ్ పీపుల్ మనం ఏ విధంగా చేయొచ్చు, మన యొక్క లైఫ్ ను బ్యూటిఫుల్ గా చేసుకునే అవకాశం ఈ యొక్క యూజ్ మీ ద్వారా ఉందండి. దీంట్లో కనుక మనం చూసినట్టయితే యూజ్ మీ కోర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇది మల్టిపుల్ సర్వీసెస్ అనేది ఈ యొక్క యూజ్ మీలో ఇవ్వడం జరిగిందండి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి సోషల్ మీడియా ఉంది. అమెజాన్ మనకు ఈ యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏ విధంగా మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా షాపింగ్ పోర్టల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే విధంగా
గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం లాగా మనకు బిల్ పేమెంట్స్, రీఛార్జ్ సంబంధించింది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అన్ని రకాల సర్వీసెస్, మల్టిపుల్ సర్వీసెస్ మనం ఒక యూజ్‌మీలోనే చేసుకునే అవకాశం ఉంది. కోర్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి వేరే వేరే అప్లికేషన్ మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఎన్నో రోజుల నుంచి యూజ్ చేస్తున్నాం. అక్కడ రూపాయి కూడా మనకు ఎక్స్‌ట్రా రావడం లేదు. దాంతో పాటు మనకు ప్లాట్‌ఫార్మ్ ఫీ అని చెప్పేసి మన ద్వారానే ఎక్స్‌ట్రా తీసుకునే అవకాశం ఉందండి. కానీ ఇక్కడ అలా కాదండి. మనం ఈ యొక్క యూజ్‌మీలో చేయడం ద్వారా ప్రతీదీ కూడా ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది. ఎంత అమౌంట్ అంటే 199 199 పే చేస్తాము. ఎక్స్‌ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. దాంతో పాటు మనకొచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ కూడా మనకు ఇన్‌కమ్ అనేది తెచ్చిపెడుతుంది. మన యొక్క షాపింగ్‌లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే పర్చేజ్ చేస్తా ఉంటారో, ఎప్పుడు పర్చేజ్ చేసినా కూడా మనకి ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. దాంతో పాటు ఇక్కడ చూసినట్టయితే ఎవరైతే ఫస్ట్‌లో సైన్ అప్ చేస్తారో, ఆ యొక్క సైన్ అప్ చేసే వాళ్ళకు వెంటనే కంపెనీ వితిన్ హాఫ్ సెకండ్స్‌లో ఒక 1000 యూజ్‌మీ కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ 1000 యూజ్‌మీ కాయిన్స్‌తో పాటు వాళ్ళు వేరే వాళ్ళకి రెఫరల్ చేసినట్టయితే, ఆ యొక్క రెఫరల్ పైన పర్ రెఫరల్ పైన 100 యూజ్‌మీ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు మీరు బిల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రీచార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్ పైన కూడా మీకు ఇన్‌కమ్ అనేది ఈ యొక్క కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది 10%. దాంతో పాటు మీకు ఈ యొక్క షాపింగ్ పోర్టల్‌లో ఈ యొక్క షాపింగ్ చేసినందుకు మీకక్కడ 30% వరకు మనకు ప్రొడక్ట్స్ పైన మనకు క్యాష్ బ్యాక్ పైన మనకు రావడం జరుగుతుంది. దాంతో పాటు లేదు అనుకుంటే మనము కాయిన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ కాయిన్స్ అంటే ఏంటి అని చూసినట్టయితే ఒక కాయిన్ ఈజ్ ఈక్వల్ టు రూ. అండి. అదే విధంగా మీరు ఎంత మందికైనా కూడా మనం ఇక్కడ రిఫరల్ చేసి అన్ని 100 కాయిన్స్ వస్తాయి. దాంతో పాటు మనం ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఒక కాయిన్ డిడక్షన్ అవుతుంది. మనకు లైక్స్, కామెంట్స్ వచ్చినప్పుడు మనకు కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. క్రిప్టో కరెన్సీ కాదండి. దీన్ని మనం రిడీమ్ చేసుకోలేము. కానీ మనం ట్రాన్సాక్షన్‌లో, షాపింగ్ పోర్టల్‌లో, అదేవిధంగా సోషల్ మీడియాలో మనం ఈ యొక్క కాయిన్స్ అనేది ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ఎవరైతే ఫ్రీ సైన్ అప్ చేస్తారో వాళ్ళకు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తుంది కంపెనీ అంటే 3 రకాల బెనిఫిట్స్ ఇస్తుందండి. డైలీ 2 పోస్టులు పెట్టుకోవచ్చు సోషల్ మీడియాలో. అదేవిధంగా యుటిలిటీ బిల్ పేమెంట్ చేయొచ్చు. దాంతో పాటు డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది ఈ యొక్క యూజ్‌మీ అండి. ఎవరైతే ప్రైమ్ కావాలనుకున్నారో వాళ్ళకు చాలా రకాల బెనిఫిట్ ఇస్తుంది. ప్రైమ్ మెంబర్‌షిప్ లైఫ్‌లో ఒక్కసారి మనం తీసుకోవడం ద్వారా అన్‌లాక్ ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది. సోషల్ మీడియా ఇన్‌కమ్ వస్తుంది. డైలీ 5 పోస్టులు పెట్టుకోవచ్చు. ఎవరితోనైనా చాట్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంక్ విత్‌డ్రాయల్ మన ఆప్షన్ ఓపెన్ అవుతుంది. గ్యారంటెడ్‌గా 30% డిస్కౌంట్‌లో మనకు ప్రొడక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. యుటిలిటీ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. రెఫరల్ ఎర్న్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం వీఐపీ యాక్సెస్ కూడా మనకు లభిస్తుందండి. కేవలం ప్రైమ్ మెంబర్‌షిప్ లైఫ్ టైమ్ అండి. కేవలం రూ. 799 మనం పే చేసినందుకు రూ. 121 జీఎస్టీ ఎళ్ళిపోతుంది. యూఎస్‌పీ కంపెనీ మనకు యూఎస్‌పీ అనేది 500 ఇచ్చేస్తుంది. అదే విధంగా మనము ఈ యొక్క అమౌంట్ పే చేసి కూడా కావచ్చు. లేదు అనుకుంటే మనం మన దగ్గర అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాగా మనకు ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేది మన షాపింగ్ పోర్టల్‌లో అవైలబుల్ ఉంది. ఆ యొక్క పోర్టల్‌లో ఆ యొక్క షాపింగ్ చేస్తే కూడా మనకిక్కడ ప్రైమ్ మెంబర్‌షిప్ అయిపోతాము. మినిమమ్ మనకు 500 యూఎస్‌పీ చూసుకొని మనం ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది అక్కడ తీసుకోవచ్చండి. ఆ యొక్క ప్రొడక్ట్స్ తీసుకున్నట్టయితే మనం ప్రైమ్ మెంబర్ అనేది అయిపోతాం. దాంతో పాటు కంపెనీకి వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా వర్కౌట్ చేస్తుంది కంపెనీ, కంపెనీకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, అదే విధంగా ఎంత మందికి కంపెనీ ఇస్తుంది అని చూసినట్టయితే కంపెనీ వర్కౌట్ అంటారండి. కంపెనీ వర్కౌట్ చెప్పి మరి పనిచేస్తున్నటువంటి కంపెనీ ఈ యొక్క యూజ్‌మీ అండి. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు. సోషల్ మీడియా ఇన్‌కమ్ మనకి ఏ విధంగా ఇస్తుంది అంటే, మీ యొక్క సోషల్ మీడియా ఇన్‌కమ్ ఏదైతే ఉందో, మనకు ఆ రోజు జరిగినటువంటి టర్నోవర్ పైన 5% తీసి అందరికి ఈక్వల్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఎంతమందైతే ఎన్ని లైక్స్, కామెంట్స్ వచ్చాయో, ఆ యొక్క లైక్స్‌కు, కామెంట్స్‌కు. ఇది ఎవరికిస్తుంది అంటే, ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ అయిన వాళ్ళకు ఈ యొక్క సోషల్ మీడియా ఇన్‌కమ్ ఇస్తుంది. దాంతో పాటు ఇక్కడ రెఫరల్ ఇన్‌కమ్ ఏదైతే ఉందో, రెఫరల్ లెవెల్ సేమ్. అదే విధంగా రీపర్చేస్ ఇన్‌కమ్ కూడా సేమ్ ఉంది ఇక్కడ. ఎవరైతే ఫస్ట్ లెవెల్‌లో రెఫరల్ చేస్తారో వాళ్ళకు 40% రూ. 200 వస్తుంది. షాపింగ్‌లో కూడా అంతే. అక్కడ మీరు ఫస్ట్ లెవెల్ మీకు పర్చేజ్ చేసినట్లయితే సేమ్ మీకు ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా సెకండ్ లెవెల్‌లో వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు వేరే వాళ్ళకి రెఫరల్ చేస్తే వాళ్ళకు 40% 200 వస్తుంది. మీకు 5% రూ. 25 వస్తుంది. వాళ్ళ పైన వాళ్ళు తీసుకొచ్చినట్టయితే వాళ్ళకు 40% వాళ్ళ పైనున్న వాళ్ళకి 5% మీకు 4%. ఈ విధంగా లెవెల్ బై లెవెల్, లెవెల్ బై లెవెల్ మన యొక్క లెవెల్ పెరుగుతూ ఉంటే మన ఇన్‌కమ్ కూడా పెరుగుతూనే ఉంటుంది. దీంట్లో కనుక మనం చూసినట్టయితే అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ 20 లెవెల్ వరకు మనం తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇన్‌కమ్ ప్లాన్ ఏదైతే ఉందో రివార్డ్ ఇన్‌కమ్ అండి.
ఎవరైతే ఫస్ట్‌లో జాయినింగ్ అయిన తర్వాత ఒక 10 మందిని రిఫరల్ చేసినట్టయితే వాళ్ళను క్రియేటర్ ర్యాంక్ అంటారు. 500 యూఎస్‌పీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆళ్ళు ఈ యొక్క క్రియేటర్ ర్యాంక్ అనేది అచీవ్ అయిపోతారు. మొబైల్ ఫండ్ రూ. 10,000 మొబైల్ ఫండ్ ఇది ఎవ్రీ మంత్ 2% అని ఆ విధంగా మనకు రావడం జరుగుతుంది. రూ. 10,000 కంప్లీట్ అయ్యేంత వరకు వస్తుంది. అదేవిధంగా రాయల్టీ ఇన్‌కమ్ 1%, టీమ్ రాయల్టీ 2% రూ. 10, గ్రోత్ ఫండ్ 1%, లైఫ్ స్టైల్ ఫండ్. అదేవిధంగా ఎవరైతే సెకండ్ ర్యాంక్ వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్ అంటారండి. 25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినట్టయితే ల్యాప్‌టాప్ ఫండ్ రూ. 40,000 ఇది కూడా 2% అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ మంత్. అదేవిధంగా రాయల్టీ ఇన్‌కమ్ 1%, టీమ్ రాయల్టీ 2% రూ. 10, ఫ్యామిలీ ఫండ్ 1%. దాంతో పాటు మావెన్ ర్యాంక్ ఏదైతే ఉందో, మావెన్ ర్యాంక్‌లో 1,25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినట్టయితే బైక్ ఫండ్ అండి రూ. 2,00,000 బైక్ ఫండ్. రాయల్టీ ఇన్‌కమ్ 1%, టీమ్ రాయల్టీ మనకు 2% రూ. 10. అదేవిధంగా స్టడీ ఫండ్ 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏస్ ర్యాంక్ ఏదైతే ఉందో 6,25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినట్టయితే రూ. 10,00,000 కార్ రివార్డ్ ఫండ్ ఇస్తుంది. 0.5% రాయల్టీ ఇన్‌కమ్, 1% టీమ్ రాయల్టీ, ట్రావెల్ ఫండ్ 0.5% అండి. దాంతో పాటు స్టార్ ర్యాంక్ ఏదైతే ఉందో 31,25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినట్టయితే 1,00,00,000 రూపీ యొక్క లగ్జరీ కార్ ఫండ్ ఇస్తుంది. దాంతో పాటు 0.5% రాయల్టీ ఇన్‌కమ్, టీమ్ రాయల్టీ ఏదైతే ఉందో 1%, దాంతో పాటు సేవింగ్ ఫండ్ కూడా 0.5% ఇస్తుంది. అదేవిధంగా యూనికార్న్ ర్యాంక్ ఏదైతే ఉందో 1,56,25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినట్టయితే మనకు ఈ యొక్క యూనికార్న్ ర్యాంక్ అనేది మనం అచీవ్ అయిపోతాము. 2.5 క్రోర్స్ లగ్జరీ హౌస్ ఫండ్ ఇస్తుంది. 0.5% రాయల్టీ ఇన్‌కమ్, టీమ్ రాయల్టీ 1% రూ. 5, గ్రోత్ ఫండ్ 0.5%, పెన్షన్ ఫండ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. ఇంకోటి ఫైనల్ ఏదైతే ఉందో యూజ్ మీ ఫ్రాడ్ ఫండ్ 5% మంత్లీ అండి. మంత్లీ టర్నోవర్ ఈక్వల్‌గా ఎంతమంది 5,000 యూఎస్‌పీ ఆ మంత్‌లో కంప్లీట్ చేస్తారో వాళ్ళకు ఈక్వల్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకు ఎక్సలెంట్ ఇన్‌కమ్ అండి. ఇదంతా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంది. ప్రతి దాంట్లో మనకి ఇన్‌కమ్ వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత చూడండి మ్యాపిన్ ఏదైతే ఉందో, ఈ యొక్క మ్యాపిన్ ఇది థర్డ్ పార్టీ లాజిస్టిక్ అండ్ కొరియర్ ఫ్రాంచైజీస్ అంటే భారతదేశంలో 29,000 పిన్ కోడ్స్ ఉన్నాయి. ఇది మనకు హర్ పిన్ హర్ దిల్ తక్ అని మన యొక్క స్లోగన్. ఇది కేవలం రూ. 2,499తోని మీ యొక్క ఏరియా పిన్ కోడ్‌కు మీరే ఓనర్ అయ్యే అవకాశం అండి. అది కూడా మీరు చెక్ చేసుకోండి. అది మీ యొక్క పిన్ కోడ్ అవైలబుల్ ఉందంటే మీరు తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం ద్వారా నాకేంటి సార్ బెనిఫిట్ అంటే మీ యొక్క ఏరియాలో ఎవ్వరు ప్రైమ్ మెంబర్ అయినా మీకు 3% కమిషన్ వస్తుంది. మీ యొక్క ఏరియాలో ఎవ్వరు షాపింగ్ చేసినా కూడా మీకు 3% కమిషన్ వస్తుంది. ఎవ్రీ డెలివరీ పైన మనకు పర్ ఆర్డర్ పైన మీకు కమిషన్ వస్తుంది. గ్రామోలజీ వెరిఫికేషన్ పైన 150, మర్చెంట్ వెరిఫికేషన్ పైన 150, క్యాషియర్ సర్వీసెస్, ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది. 0.25 పైసా పర్ కేజీ పైన మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇది మనం ఎందుకు తీసుకోవాలి? దీని అసలు మ్యాపింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనము 100% వెరిఫైడ్ నెట్వర్క్ ఉంటుంది. కేవైసీ ప్లస్ ఆధార్‌తో మనము కేవైసీ అనేది చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఒకటే ప్లాట్‌ఫార్మ్ ద్వారా డెలివరీ, వెరిఫికేషన్, యుటిలిటీ సర్వీసెస్, ట్రాన్స్‌పోర్టేషన్ ఎవ్రీథింగ్ కూడా మన యొక్క డాష్‌బోర్డ్ గాని చెక్ చేసుకోవచ్చు. పాన్ ఇండియా నెట్వర్క్ ఉంటుంది మిత్రులారా. అదేవిధంగా ఎవ్రీ పిన్ కోడ్ కూడా ఇక్కడ కాంటాక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది మీ యొక్క ఏరియా పిన్ కోడ్‌ను చెక్ చేసుకోండి. అది అవైలబుల్ ఉందంటే మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు మనకు అప్‌కమింగ్ లాంచింగ్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఈ బ్రాండింగ్ 365 అండి. ఇది కూడా మనకు క్యాన్వా అప్లికేషన్ లాగా ఉంటుంది. ఇక్కడ కూడా పర్ రెఫరల్ పైన మనకు రూ. 250 అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మనకు నెక్స్ట్ ప్రాజెక్ట్ క్యాషియర్ ఏదైతే ఉందో బికమ్ ఏ లోకల్ క్యాషియర్ అండి. ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. ఇక్కడ కూడా మనం పర్ రెఫరల్ పైన రూ. 300 మనం తీసుకోవచ్చు. అదే విధంగా ప్రతి ఒక్క విలేజ్‌లో ఇది అవసరపడుతుంది. ప్రతి ఒక్క షాప్ వాళ్ళకి ఇది అవసరపడుతుంది. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం అండి. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క మర్చెంట్ ఏదైతే ఉందో ఇది కూడా మనకు అప్‌కమింగ్ లాంచింగ్ ప్రాజెక్ట్ అండి. ఈ యొక్క మర్చెంట్ ఏదైతే ఉందో సౌండ్ బాక్స్ అదే స్కానర్ ద్వారా మనం పే చేసే అవకాశం ఇస్తుంది. ఎవరైతే మర్చెంట్ ఈ యొక్క మర్చెంట్ క్యాష్ షాప్ కీపర్స్ ఉన్నారో వాళ్ళు 10% మనకు డిస్కౌంట్ ఇచ్చినట్టయితే మనం వాళ్ళకు స్కానర్ ప్లస్ ఈ యొక్క సౌండ్ బాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బయ్యర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వితిన్ ఆఫ్ సెకండ్స్‌లో 5% బెనిఫిట్ జరుగుతుంది. దాంతో అది మనం ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే రూ. 100 పే చేస్తున్నారనుకోండి.
రూ. 95 పే చేస్తారు వాళ్ళు. రూ. 5 అనేది రివార్డ్ పాయింట్ రూపకంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మర్చెంట్ రెఫరల్‌కి ఏదైతే ఉందో 2% మనకు ఈ యొక్క 2% వెళ్ళిపోతుంది. బయ్యర్ అప్లైన్‌కు 20 లెవెల్ ఇక్కడ 1% అనేది వెళ్ళిపోతుంది. దాంతో పాటు 2% అనేది కంపెనీకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి దాంట్లో మనకు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్‌లో మీ యొక్క ఏరియా పిన్ కోడ్‌లో ఎన్నైతే షాప్స్ ఉన్నాయో అన్నిటికి కూడా మీరు ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ ఇవ్వడం ద్వారా ఆ యొక్క బిజినెస్‌లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్‌లో మీకు కూడా ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది లోకల్ బిజినెస్ పార్ట్నర్ యూజ్ మీ యూజర్ సర్వీసెస్ అండ్ క్యాష్ బ్యాక్ పాయింట్‌గా మారుతుంది. ఇక్కడ కూడా పర్ రెఫరల్ పైన 250 అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ యొక్క కోర్‌ని యు కోర్ లీడర్స్ యూజ్ మీ అని చూసినట్టయితే బెనిఫిట్స్ ఏంటి అని చూసినట్టయితే పార్ట్నర్‌షిప్ ఇన్ 10% ఆఫ్ కంపెనీ షేర్స్ అండి. కంపెనీ షేర్స్ నుంచి 10% అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క ప్రెజెంటేషన్ జూమ్ ప్యానెల్ పైన యాక్టివ్‌గా ఉండాలి. ఇది బ్రిలియంట్ లీడర్‌షిప్ కెరియర్ ఆపర్చునిటీ అండి. ఇది మనము అచీవ్ కావాలంటే మినిమమ్ 4థ్ ర్యాంక్ ఏస్ ర్యాంక్ అనేది అచీవ్ అయి ఉండాలి. అదే విధంగా ఇది లిమిటెడ్ సీట్ ఆపర్చునిటీ అండి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. అయితే కావచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు యూజ్‌మీ పాలిసీస్ ఏంటి అంటే, ఎవరికైతే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉందో వాళ్ళు దీంట్లో జాయినింగ్ కావచ్చు. దాంతో పాటు ఆధార్ కార్డ్‌లో, పాన్ కార్డ్‌లో సేమ్ పేరుండాలి. అదే విధంగా మీరు జాయినింగ్ అయ్యే ముందు మీకు ఎవరైతే రిఫరల్ చేశారో వాళ్ళ యొక్క రిఫరల్ కోడ్ తీసుకొని జాయిన్ అవ్వండి. అది వాళ్ళదైనా కాదా చెక్ చేసుకోండి. పేరు కూడా వస్తుంది. అది కూడా వాళ్ళదైనా కాదా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి జాయినింగ్ అయిన తర్వాత అది రిమూవ్ అనేది కాబడదు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ నో హిడెన్ చార్జెస్ అండి. నో అడ్మిన్ చార్జెస్. ఇక్కడ ఎలాంటి హిడెన్ చార్జెస్ లేదు. ఎలాంటి అడ్మిన్ చార్జెస్ లేదు. దాంతో పాటు ఇక్కడ కేవైసీ ఏదైతే ఉందో వితౌట్ కేవైసీ మనం ఎలాంటి సర్వీసెస్ అనేది మనం యూజ్ చేసుకోలేము. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క ఇన్‌కమ్ ఏదైతే ఉందో 20 లెవెల్ ఇన్‌కమ్ మనకు రావాలి అంటే మనకు ఈ యొక్క రీసెల్లర్ ఫార్మ్ అనేది ఫిలప్ చేయాలి. దాంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్ ఏదైతే మనము 20 లెవెల్ ఇన్‌కమ్ రావడానికి మనం రీసెల్లర్ ఫార్మ్ ఫిలప్ చేసిన తర్వాత మీరు దీంట్లో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ దీనికి యాడ్ చేయాలి అనుకుంటే మనము మినిమమ్ మన యొక్క వాలెట్‌లో రూ. 10 అనేది ఉండాలి. దాంతో పాటు విత్ విత్‌డ్రాల్ సర్వీసెస్ ఎప్పుడు తీసుకోవచ్చు? మనకొచ్చిన డబ్బులు ఏదైతే ఉందో మనం ఎప్పుడు విత్‌డ్రా పెట్టుకోవచ్చు అంటే 24/7 365 డేస్ మనకొచ్చిన అమౌంట్ అనేది మనం విత్‌డ్రా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు మనం ఎంత పెట్టుకోవచ్చు మనకొచ్చిన డబ్బులను? మినిమమ్ బ్యాంక్ విత్‌డ్రాల్స్ ఎంత పెట్టుకోవచ్చు అని చూసినట్టయితే రూ. 175 మనము మన యొక్క అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీంట్లో వితౌట్ విత్‌డ్రాల్ చార్జెస్ గనుక మనం చూసినట్లయితే ఎంత డిడక్షన్ అవుతుందంటే 5,00,000 అయినా సరే, 175 అయినా సరే రూ. 12 కట్ అయితుందండి. ఐఎంపీఎస్ అయితే. నెఫ్ట్ అయితే రూ. 10 అనేది డిడక్షన్ అవుతుంది. దాంతో పాటు 2% టీడీఎస్ డిడక్షన్ అయిన తర్వాతనే మనకు బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ కావడం జరుగుతుంది. ఇన్‌కమ్ టాక్స్ రూల్ ప్రకారంగా. దాంతో పాటు మీ యొక్క ఐడీని, మీ పాస్‌వర్డ్‌ను ఎవరికీ షేర్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క యూజ్‌మీ కార్పొరేట్ ఆఫీస్ 504 ఫిఫ్త్ ఫ్లోర్ జేబీ మెట్రో హెడ్స్ కాన్పూర్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ నగర్ అండి లక్నో. అదే విధంగా సెకండ్ ఆఫీస్ వచ్చేసి మనకిక్కడ పూనాలో కూడా ఉంది. మీరు కంపెనీ వెబ్‌సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు. www.useme.in అని. అదే విధంగా ఈమెయిల్ మీరు చూసినట్టయితే eco.useme@gmail.com అండి. ఇది మీరు కంపెనీ యొక్క డీటెయిల్స్ అండి. అదే విధంగా ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకేమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్‌లో మీకు అన్‌మ్యూట్ అని ఉంటుంది. మీరు అన్‌మ్యూట్ చేసుకొని మీరు మీ యొక్క డౌట్స్ అనేది ఏదైనా ఉంటే అడగండి ఫ్రెండ్స్. స్క్రీన్ మీద టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్‌లో అక్కడ మీకు అన్‌మ్యూట్ అని ఉంటుంది. మీరు అన్‌మ్యూట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు హ్యాండ్ రైజ్ చేసినా కూడా మీకు మైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పార్టిసిపెంట్ మీద టచ్ చేస్తే అక్కడ మీకు పైన మీకు రైజ్ హ్యాండ్ అని ఉంటుంది. మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేరు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మాట్లాడండి సార్.
సార్ రమావత్ వర్య గారు మాట్లాడతారా? అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా చూడండి. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకుంటే మనం మాట్లాడచ్చు. ఇంకొక 3 minutes ఉందండి. మనము మీకు అర్థమైందంటే మీరు క్లోజ్ చేయడం చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనము నెక్స్ట్ రేపు 6 o'clock మీటింగ్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.